ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై కొత్తగా వచ్చిన సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పిటిషన్ కాస్త మరో బెంచ్ విచారణకు రాబోతోంది. అలాగే ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ పిటిషన్ విచారణ ఇప్పుడు తాజాగా మరో టర్న్ తీసుకున్నట్లయింది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు పార్టీ అధిష్టానంతో విభేదించారు. అనంతరం పార్టీ అధినేత జగన్కు గతంలో అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలని, అలాగే హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని 2 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టులోని సిజేఐ బెంచ్లో విచారణ జరిగింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే మారారు. అలాగే బెంచ్లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ గారు ఈ పిటిషన్లను విచారించాలనంటూ నాట్ బిఫోర్ మీ అన్నారు. దీంతో సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అనివార్యంగా మరో బెంచ్కు వీటిని మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన 2 పిటిషన్లను కూడా జస్టిస్ అభయ్ ఓకా గారి నేతృత్వంలోని మరో బెంచ్కు సీజే బదిలీ చేశారు. అలాగే డిసెంబర్లో వీటిపై విచారణ జరిగేలా రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడినట్లయింది.